మరొక శ్రేష్టమైన దినమును మనకు అనుగ్రహించిన మన పరలోకపు దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే వాక్యం వినుటకు శ్రద్ధగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, దైవత్వము అనే ఈ పాఠంలో మనము ఇద్దరు వ్యక్తులను గురించి నిన్నటి దినం వరకు ధ్యానించాం. ఈరోజు దేవత్వంలో ఉన్న మూడవ వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఈరోజు మనము పాఠాన్ని ప్రారంభించుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో ఉన్న అనేక గందరగోళమైన పరిస్థితుల్లో యేసు ప్రభువుని గూర్చి ఎలాగా లోకముతో పాటు క్రైస్తవులు తడబడుతూ త్రొట్టిల్లుతూ ఉన్నారో, అలాగే పరిశుద్ధాత్మ దేవుని గూర్చి కూడా చాలా మంది తొట్టిల్లటం, తడబడటం, అవగాహన లేమి కలిగి ఉండటం మనం చూస్తూ ఉంటాం. మనము వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు అన్ని సంగతులకు మూల ఆధారం దేవుని వాక్యమే. మనము ఏ వ్యక్తి యొక్క విశ్వాస మూలం నుండి కూడా విశ్వాసాన్ని పొందకూడదు. ఈరోజు వ్యక్తులు ప్రతిపాదించిన విశ్వాస మూలాల మీద చాలా మంది యొక్క విశ్వాసం నిర్మించబడుతూనే ఉంది. మొట్టమొదట మనము పరిపూర్ణ సత్యాన్ని ఎరుగుటకు వ్యక్తుల యొక్క విశ్వాస మూలాల మీద కాకుండా, వారు నేర్పించిన జ్ఞానం మీద కాకుండా, దేవుని వాక్యం పైన మనం దృష్టి పెట్టినప్పుడు మాత్రమే సర్వసత్యాన్ని లేక సంపూర్ణ సత్యాన్ని సంపూర్ణంగా మనం నేర్చుకొనగలము. ఒకవేళ స్వాభిమానంతోనో లేక ఇతర వ్యక్తుల మీద ఉంచే అభిమానంతోనో విశ్వాసాన్ని మనం పొందాలనుకున్నప్పుడు మన విశ్వాసము మనుషుల జ్ఞానం పైన, మనుషుల యొక్క మూలాల పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. కనుక మనుషుల నుండి పొందే విశ్వాసాన్ని మనము మనుషుల జ్ఞానంతో మాత్రమే పరిమితమై ఆగిపోతాం. ఈరోజు ఒకే వ్యక్తిని గూర్చి భిన్నాభిప్రాయాలు, భిన్నమైన బోధలు, భిన్నమైన విశ్వాసాలు ఏర్పడుటకు మూలము ఆ వ్యక్తిని గూర్చి ముందుగా ఉపదేశించిన మనుషులు. వారు ఒకవేళ దేవుని గూర్చి బోధిస్తూ ఉంటే వారికి వారి ఆలోచనలో నుండి, వారి జ్ఞానం యొక్క పరిధిలో నుండి ఎంతవరకు బోధపడిందో, ఎంత నేర్చుకున్నారో, ఎంత వారు గ్రహించారో దానిని మాత్రమే మనకు వారు ఇవ్వగలరు, లేక బోధించగలరు. కానీ మనము ఆ వ్యక్తి పక్కన పెట్టి బైబిల్ దగ్గరికి వచ్చిన విశ్వాస కనుక మూల పరిపూర్ణ విషయాన్ని మనకు సంపూర్ణంగా అందిస్తుంది. కనుక వాక్యాన్ని నేర్చుకునే ఒక విద్యార్థి లేక విశ్వాసి లేక అన్వేషకుడు ఎక్కడికి రావాలి అంటే బైబిల్ దగ్గర రావాలి. విశ్వాసాలను, వ్యక్తుల బోధలను నేర్చుకునే జ్ఞానానికి మూలం బైబిల్. కనుక బైబిల్ చూస్తాను, బైబిల్ దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తాను అనే అవగాహనతో బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు వ్యక్తులు కనుమరుగైపోతారు. వ్యక్తుల మీద ఉన్న అభిమానంతోనో, ప్రేమతోనో, గౌరవంతోనో, లేక సంస్థల మీద ఉన్న అభిమానంతోనో, గౌరవంతోనో వాక్యాన్ని మనం పరిపూర్ణంగా నేర్చుకోలేము.
మన అభిమానం, మన గౌరవం, మన యొక్క ప్రేమ ఆ యొక్క సంస్థ దగ్గరే ఆగిపోతది. లేదా ఒక వ్యక్తి దగ్గరనే ఆగిపోతుంది. అలా కాకుండా పరిపూర్ణ జ్ఞానాన్ని మూలం దగ్గర నుండి ముగింపు వరకు ఒక విషయానికి సంబంధించిన సత్యాన్ని ఎరుగుటకు మనం కేవలం బైబిల్ దగ్గరకు రావాలి అని మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాను. అన్ని కాలాల్లోనూ, అన్ని పరిస్థితుల్లోనూ సంపూర్ణ సత్యాన్ని బయలుపరిచేది ఏ వ్యక్తి కాదు గాని దేవుని యొక్క గ్రంథం మాత్రమే. దేవుని యొక్క గ్రంథం మాత్రమే మీకున్న ప్రతి సందేహానికి, సంశయానికి పరిపూర్ణమైన సమాధానం ఇవ్వగలుగుతుంది. కనుక వ్యక్తుల మీదనో, సంస్థల మీదనో అభిమానంతో ఒకవేళ మీరుంటే, దయచేసి వారిని అభిమానించండి, గౌరవించండి, ప్రేమించండి. కానీ వారికి రెండవ స్థానం ఇవ్వండి. మొదటి స్థానం మీ చేతిలో ఉన్న బైబిల్‌కి ఇవ్వండి. ఎందుకంటే వారు చెప్పేది కూడా బైబిల్‌లో నుండే తీసుకున్నారు. కాబట్టి వారు ఒకవేళ సంపూర్ణంగా దాన్ని తీసుకోలేకపోవచ్చు. కానీ మీరు బైబిల్ దగ్గరకొస్తే బైబిల్ సంపూర్ణ తత్వాన్ని లేక సంపూర్ణ సమాచారాన్ని మీకు ఇస్తుంది. ఈ బైబిల్‌కి ఆధారంగా ఈరోజు అనేక కామెంటరీలొచ్చాయి. అంటే అనేక వ్యాఖ్యానాలొచ్చాయి. అనేక నిఘంటువులొచ్చాయి. అనేక పుస్తకాలొచ్చాయి. లక్షల కొలది. కానీ అవి ఎక్కడ నుండి, ఎందులో నుండి వచ్చాయంటే బైబిల్‌లో నుండే. బైబిల్ అనే దాన్ని తీసేస్తే అవన్నీ కుప్పకూలిపోతాయి. అదృశ్యమైపోతాయి. కనుక వాటన్నిటి ఆధారం బైబిలే. కనుక ప్రతి సత్యాన్ని నేర్చుకున్నటకు ప్రతి విశ్వాసి, ప్రతి విద్యార్థి, ప్రతి క్రైస్తవుడు 100% దృష్టి సారించవలసినది బైబిల్ మాత్రమే. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. మా బంధువులు చెప్పారు, నేను నమ్ముతున్నాను. మా పాస్టర్ గారు చెప్పారు, నేను నమ్ముతున్నాను. లేక మా యొక్క సహోదరులు చెప్పారు, నేను దాన్ని నమ్ముతున్నాను. ఇక తిరుగులేదు అని చెప్పేసి ఒకవేళ మీరు అనుకుంటే, మీరు వారి జ్ఞానానికే పరిమితమైపోతారు. మిమ్మల్ని అది అంతటితో ఆపేస్తుంది. కానీ మీరు బైబిల్ దగ్గరకొచ్చి, బైబిల్ ద్వారా మీరు నేర్చుకొనగలిగితే, మీరు అపరిమితమైన జ్ఞానాన్ని, లేక సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందగలరు. కనుక ఈ దేవత్వాన్ని గూర్చి మనము ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో లేక ఆహ్, వేదికల మీద, చర్చిల్లో ఇలాగా రకరకాల బోధలు వింటూ ఉన్నాం. కానీ మనము సంపూర్ణ సత్యాన్ని గ్రహించుటకు బైబిల్ మాత్రమే అంతిమ లక్ష్యంగా, బైబిల్ మాత్రమే పరిపూర్ణ సత్యముగా మనం గ్రహించాలని మరొకసారి మీ అందరి హృదయాలను బైబిల్ మీద ఫోకస్ చేయాలనే దృష్టితో నేను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు మనము దేవత్వంలో, లేక దైవత్వంలో, లేక దైవ కుటుంబములో మూడవ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సత్యాన్ని మీ ముందు పెట్టబోతూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ ఆహ్, అనే మాట ఇంగ్లీష్‌లో హోలీ స్పిరిట్, హోలీ గోస్ట్ అనే మూలం నుండొచ్చింది. ఈ హోలీ స్పిరిట్ లేక హోలీ గోస్ట్ అనే ఇంగ్లీష్ పదము గ్రీకు పదమైన న్యూమా అనే మాట నుండొచ్చింది. ఈ న్యూమా అనే మాట ఇంగ్లీష్‌లోకొచ్చేసరికి బ్రీత్ అని, అలాగే స్పిరిట్ అని, ఘోస్ట్ అని పర్యాయ పదాల నుండి వచ్చింది. అంటే ఈ ఈ ఈ మాటకి ఊపిరి అంటే బ్రీత్, ఊపిరి, అలాగే ఊదబడింది లేక గాలి అనే పర్యాయ పదాలు తెలుగులో రాయటం జరిగింది. ఈ యొక్క ఆహ్, పరిశుద్ధాత్మను గూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఒక సంపూర్ణమైన అవగాహన, గ్రహింపు మనం బైబిల్ నుండి పొందగలం.
ఆయన గురించి ఏ సమాచారాన్నైనా పొందగలిగే ఏకైక మూలం కేవలం బైబిల్ మాత్రమే. ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఈ లోకంలో బోధించేవారు ఎవరైనా ఉన్నారంటే క్రైస్తవ్యం మాత్రమే. ఇక ఏ ఇతర రిలీజియన్స్ పరిశుద్ధాత్మను గూర్చి బోధించవు. పరిశుద్ధాత్మ అనగా ఆ మాట వినగానే ఇది క్రైస్తవ్యానికి సంబంధించిన ఒక పదము అనే విషయాన్ని లోకం గుర్తిస్తుంది. కనుక పరిశుద్ధాత్మను గూర్చి మనం అధ్యయనం చేస్తున్నప్పుడు, లేక నేర్చుకుంటున్నప్పుడు, ఆ క్రైస్తవ్యం యొక్క కేంద్ర బిందువు లేక క్రైస్తవ్యానికి మూలమైన పుస్తకం బైబిల్. కనుక పవిత్ర లేఖనాలు లేక పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్య భాగం ఏదైనా మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు అది ఆయన ద్వారా రాయబడింది. కనుక మనము ఆయన స్థానంలో ఎవరినైనా ఉంచితే అది గందరగోళం ఏర్పడుతుంది. కనుక ఇది మనం గ్రహించాలి. ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు కూర్చి మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మూడవదిగా నేర్చుకుంటున్నాం. అంటే మూడవ పాఠంగా నేర్చుకుంటున్నాం కాబట్టి, ఆయన మూడవ పాత్రధారి అనుకోకూడదు. లేకపోతే ఆయనది మూడవ స్థానం అనుకోకూడదు. లేక ఆ ముందున్న ఇద్దరి కంటే ఆయన మూడవ స్థానంలోనికి నెట్టివేయబడినవాడు అని మనం భావించకూడదు. ఇంకొక విషయం ఏంటంటే, ఆ పరిశుద్ధాత్మకు మిగిలిన అంటే ముందు చెప్పబడిన ఇద్దరి కంటే ఒక పరిమితులు కలిగిన వాడు అని ఒక చిన్న చూపు గాని, తక్కువ ఆలోచన గాని పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనం కలిగి ఉండకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు ముందున్న ఇద్దరు వ్యక్తులకు వేరైన వాడు కాదు. అసలు దేవుడు అనే పదం అంటే ఏంటో నేను ప్రారంభంలో చెప్పాను. ఆ పాఠం మీరు వినగలిగితే అది మీకు ఒక స్పష్టమైన అవగాహన అనుగ్రహిస్తుంది. ఇక మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్ముడు ముందున్న ఏ ఇద్దరు వ్యక్తులను గూర్చి ఆయన తక్కువ చేసేవాడు కాదు. ఈరోజు క్రైస్తవ్యంలో చాలామంది పరిశుద్ధాత్మకు ఫేవర్ అయిపోయారు. అభిమానులైపోయారు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ముందున్న ఇద్దరు చేయలేని పనులు చేస్తాడు. ముందున్న ఇద్దరు కొన్ని చేయలేకపోయారు. అద్భుతాలు చేయలేకపోయారు. వరాలివ్వలేకపోయారు. కనుక మొదటి శతాబ్దంలో ఉన్న సంఘం యొక్క మనుగడ లేక క్రైస్తవ్యం యొక్క వ్యాప్తి పరిశుద్ధాత్మ శక్తి మీద, పరిశుద్ధాత్మ వరాల మీద, అద్భుతాల మీద మాత్రమే ఆధారపడి ఉంది. కనుక ఆ పరిశుద్ధాత్ముడు లేకుండా క్రైస్తవ్యం లేదు. కాబట్టి ఏదో కొద్దో ప్రభువు చేశారు కానీ, ఆ మిగిలినదంతా కూడా ఆ మూడవ వ్యక్తిగా చెప్పబడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు చేశాడు. కనుక 99% క్రైస్తవ్యం ఆ పరిశుద్ధాత్మ మీదే ఆధారపడి ఉంది అని చాలామంది పరిశుద్ధాత్మను ఫేవర్‌గా ఉండటానికి ప్రయత్నం చేశారు, ప్రారంభించారు. కొందరైతే పరిశుద్ధాత్మను గూర్చి విపరీతంగా బోధించటం మొదలుపెట్టారు. ఎంతలా అంటే యేసుక్రీస్తును మర్చిపోయేలాగా, యేసుక్రీస్తు యొక్క స్థానాన్ని కుదించేలాగా పరిశుద్ధాత్మను ప్రజల హృదయాల్లో హైలైట్ చేసేశారు. ఇక క్రైస్తవుడైతే ముందు ఆత్మను పొందాలి. ఆత్మను పొందకుండా క్రైస్తవుడు కాలేడు. ముందు ఆత్మను పొందిన తర్వాత క్రైస్తవుడవుతాడు. ఆత్మను పొందిన తర్వాతనే రక్షించబడతాడు. కనుక ఒకడు చర్చికొస్తే లేక సంఘానికొస్తే ముందు అతని యొక్క పునాది పరిశుద్ధాత్మ ద్వారానే ప్రారంభించాలి. ఆహ్, ఈ మిగిలిన ఇతర వ్యక్తుల గూర్చి అంతగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. వారికంత ప్రాముఖ్యత లేదు. ముందు నీకు ఆత్మ రావాలి, ఆత్మ కావాలి, ఆత్మ పొందాలి, ఆత్మలో లీనమైపోవాలి అని బోధించటం అనేది ఈరోజు అనేక మందిలో మనం చూస్తూ ఉంటాం. కొందరు పరిశుద్ధాత్మ అంటే ఒక ఆవహించే ఆత్మలాగా కూడా ప్రజల హృదయాల్లోకి నింపారు. పరిశుద్ధాత్మ మనిషిని ఆవహిస్తుంది. ఆయన ఆవహించి ఏదేదో చేస్తాడు.
కనుక పరిశుద్ధాత్మ ఆవాహన పొందాలి. పరిశుద్ధాత్మ నిన్ను ఆవహించినప్పుడు నువ్వు అనేక సంగతులు తెలుసుకుంటావు. కనుక పరిశుద్ధాత్మ కోసం అంటే కొన్ని మతాలలో కొందరు దేవతలను లేక దేవుళ్ళను ప్రత్యక్షపరుచుకోవటానికి, లేక వారు వచ్చి వీరిని ఆవహించటానికి రకరకాల పూజా కార్యక్రమాలు, యజ్ఞ యాగాలు చేసినట్లుగా క్రైస్తవుడు కూడా పరిశుద్ధాత్మను పొందటానికి అనేక ప్రయత్నాలు చేయాలి అని కొన్ని క్రియాపూర్వకమైన కార్యాలను క్రైస్తవ్యంలోనికి తీసుకువచ్చారు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మను పొందే ఒక ప్రక్రియలుగా కూడా చాలామంది వాటిని తీసుకొచ్చారు. వాటికి లేఖన ఆధారం లేదు. అంటే వాక్య సంబంధమైన ఆధారం ఏమీ లేదు. కనుక మనము గ్రహించవలసిన విషయం ఏమిటంటే, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ధ్యానిస్తున్నప్పుడు, ఆయన ముందున్న వారి కంటే గొప్పవాడని, ముందున్నవారు తక్కువవారని, లేక ఒక పాపి యొక్క రక్షణలో అత్యధికమైన పాత్ర పరిశుద్ధాత్మునిదే కానీ, ఆ ఇద్దరిదేమీ లేదు అని, వారు కేవలం నిమిత్త మాత్రులే అని భావన చాలామంది క్రైస్తవులోనికి వచ్చేసింది. అలాగే పరిశుద్ధాత్మను పొందారు అని చెప్పటానికి సింబాలిక్‌గా దేహ సంబంధమైన కార్యాలను జరిగించటానికి కూడా చాలామంది ప్రిపేర్ అయిపోయారు. అలాగే లోకానికి భిన్నంగా, లోకానికి వ్యతిరేకమైన విధానంలో ప్రవర్తించాలి, లేక జీవించాలి. ఒక ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ అనేది అంటే ఒక ప్రత్యేకమైన జీవన శైలి పరిశుద్ధాత్మను పొందిన వారు జీవించాలి అనే ఆలోచన విధానాలు, రకరకాల సిద్ధాంతాలు, రకరకాల బోధలు క్రైస్తవ్యంలోనికి ప్రవేశించాయి. ఇవన్నీ ఇవన్నిటికీ మూలమేమిటంటే, పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన విపరీత ధోరణి. అంటే, ముందున్న ఇద్దరు వ్యక్తుల కంటే కూడా పరిశుద్ధాత్మ దేవుని పట్ల కలిగి ఉన్న ఒక విపరీతమైన ధోరణి ఈ ఈ గందరగోళానికి దారితీసింది. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని గూర్చి మనము నేర్చుకుంటున్నప్పుడు, ఆయన వచ్చి ముందున్న వ్యక్తులని తగ్గించేసిన వాడుగా, లేకపోతే ఆయనొచ్చి ఆ ముందున్న వ్యక్తుల యొక్క ఘనతని, మహిమను ఆయన తీసేసుకొని, ఇక వాళ్ళకి ఏ మహిమ లేనట్లుగా చేసిన వాడుగా మనం గ్రహించకూడదు. అసలు బైబిలులోనికి మనం వెళ్ళినప్పుడు ప్రభు చెప్తా ఉంటాడు. ఆయన వచ్చి నా వాటిలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు. ఆయనేం ప్రత్యేకంగా సొంత బోధ చేయడు. ఇంకొక విషయం ఏంటంటే, ఆయన ప్రభువు చెప్తాడు. నేను తండ్రి యొద్ద నేర్చుకున్న సంగతులు మీకు బోధించడానికి వచ్చాను. తండ్రి చెప్పిన మాటలే బోధించటానికి వచ్చాను. అంటే తండ్రి ఎవరిని ఆహ్, కు కుమారుడు ఎవరిని హైలైట్ చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు, మహింపరుస్తున్నాడు. తనను పంపిన తండ్రిని గూర్చి. మరి పరిశుద్ధాత్ముని పనేమిటి? ఆయన వచ్చి కుమారుని ఘనపరుస్తాడు. కుమారుని హైలైట్ చేస్తాడు. కుమారుడు ఏ బోధనైతే ఇచ్చాడో, ఆ బోధనే ఆయన చెప్తాడు. ఆయన సొంతగా ఏమి చెప్పడు. నా వాటిలో నుండి తీసుకొని మీకు బోధిస్తాడు. ఈ ఈ యొక్క అవినాభావ సంబంధం వారి ముగ్గురిని సమానులుగా, అందులో వారు ఐక్యంగా ఉన్నట్లుగా, ఏకాభిప్రాయం కలిగున్నట్లుగా, వారు ఎంతో చక్కని ఒక పటిష్టమైన విడదీయరాని సంబంధ బాంధవ్యాన్ని కలిగున్నట్లుగా వాక్యం మనకి బోధిస్తుంటే, ఇందులో కొందరు ముందు అంటే మొదటిగా చెప్పబడిన తండ్రైన దేవుని హైలైట్ చేస్తూ ఆయన్ని విడగొట్టేశారు. ఆయనే సర్వానికి ఆధారం. ఆయన పంపితేనే మిగిలిన ఇద్దరు వచ్చారు. కాబట్టి ఆయన్నే మనం ఆరాధించాలి. ఇక ఆయన తప్ప మనకింకెవరు లేరు. ఏదైనా కొద్దో గొప్పో ఉంటే మిగిలిన ఇద్దరిది. వాళ్ళదేమి ప్రత్యక్షత అలాగా ప్రత్యేకత ఏమీ లేదు. కాబట్టి ఆయన్ని మనం ముందు గుర్తించాలి అని లోక సంబంధంగా కొందరు మాట్లాడుతూ తండ్రి ముందా? కుమారుడి ముందా? తండ్రి గొప్పవాడా? కుమారుడు గొప్పవాడా? అనే లౌకికమైన లాజిక్కులతో విశ్వాసుల యొక్క హృదయాలను గందరగోళం చేస్తూ ఉన్నారు. కనుక ఇంకొకళ్ళేం చేశారంటే, యేసుక్రీస్తు వారి
తీసుకొచ్చి అసలు ఆయన లేకుండా అసలు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది? ఒకవేళ తండ్రి ఉంటే ఉన్నాడు. కానీ తండ్రి ద్వారా రక్షణ రాలేదు కదా! కుమారుడే కదా ప్రాణం పెట్టింది. కుమారుడే కదా త్యాగం చేసింది. అసలు క్రొత్త నిబంధనలో మరి అసలు చరిత్ర అంతా కుమారుడిదే కదా! అని కొంతమంది కుమారుడిని హైలైట్ చేసేసారు. ఆ తర్వాత కుమారుడు ఎంతకాలం ఉన్నాడండి? 33.5 సంవత్సరాలే కదా ఉంది. కానీ ఆయన, ఆయన తరువాత వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడే 2000 సంవత్సరాల నుండి సంఘాన్ని నడిపిస్తున్నాడు. సంఘాన్ని పోషిస్తున్నాడు. అలాగే బైబిల్ రాయటంలో పరిశుద్ధాత్ముడే ప్రముఖ పాత్రధారి. కనుక పరిశుద్ధాత్ముడే గొప్ప అని కొంతమంది పరిశుద్ధాత్ముని కొంతమంది లాక్కెళ్ళిపోయారు. యేసుప్రభు వారిని కొంతమంది లాక్కెళ్ళిపోయారు. అలాగే తండ్రి అయిన దేవుని కొంతమంది లాక్కెళ్ళిపోయారు. ఇలాగ ముగ్గురిని 3 ముక్కలు చేసుకొని ఈ క్రైస్తవ్యం అంతా కూడా ఇలా అయిపోతా ఉంది. ప్రియ సహోదరి, సహోదరులారా, బైబిలు వారిని విడదీయలేదు. వారు ఏకంగా ఉన్నారు. ఐక్యంగా ఉన్నారు. యోహాను సువార్త 14 అధ్యాయంలో నాయందు తండ్రియు, తండ్రి యందు నేనును ఏకమై ఉన్నాము అని ఫిలిప్పుకు ప్రభువు చెప్పినప్పుడు, ప్రభువు ఎవరిని గనపరుస్తున్నారు? ఎవరిని విడదీస్తున్నారు? ఇది చాలా జాగ్రత్తగా గ్రహించాలి. కనుక పరిశుద్ధాత్మ పేరుతో ఈరోజు జరిగే బోధలు లేక కల్పితాలను మనం ప్రక్కన పెట్టి మంచి మనస్సాక్షితో దేవుని యొక్క వాక్యము నుండి ఈ ముగ్గురు వ్యక్తులు గూర్చి ఏమి బైబిల్ బోధిస్తుందో మనం నేర్చుకున్నాం. అందులో ఇద్దరు వ్యక్తులు గూర్చి మనం ధ్యానించాము, నేర్చుకున్నాము. ఈరోజు మనము ఆ మూడవ వ్యక్తిని గూర్చి ధ్యానిస్తూ ఉండగా ఈ అవగాహన చాలా ప్రాముఖ్యమైంది. ఈ అవగాహనతో మీరు బైబిల్ తీయండి, బైబిల్ చదవండి, బైబిల్ నేర్చుకోండి. అప్పుడు ఎలాంటి గందరగోళం లేకుండా బైబిల్‌లో ఉన్న సత్యం మనకి స్పష్టంగా తెలియచేయబడుతూ ఉంటుంది. ఈరోజు మనం పరిశుద్ధాత్మను గూర్చి నేర్చుకుంటున్న ఈ భాగంలో మొదటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిత్వము కలిగిన వాడు. ఆయన ఒక వ్యక్తి అనగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే పర్సనాలిటీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అనే ఈ యొక్క ఆహ్, పదాన్ని మనం ఆలోచించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిత్వము కలిగిన వాడై ఉన్నాడు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. వ్యక్తిత్వం వేరు. కేవలం ఒక శక్తిగా ఉండటం వేరు. శక్తికి వ్యక్తిత్వం అనేది ఉండదు. వ్యక్తిత్వము చాలామంది నా నాకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది అని అంటూ ఉంటారు. ఏమిటి ఆ వ్యక్తిత్వము? ఇది జాగ్రత్తగా మనం గ్రహించాలి. వ్యక్తిత్వ లక్షణాలు అనేవి అవి ఒక వ్యక్తికి మాత్రమే ఉంటాయి. శక్తికి ఉండవు. ఇది గ్రహించండి. కొంతమంది పరిశుద్ధాత్మ దేవుని కేవలం ఒక శక్తిగా మాత్రమే అర్థం చేసుకుంటున్నారు. అంటే ఆయన వస్తాడు, వెళ్తాడు, ఏదేదో చేస్తాడు. ఇక అంతే. ఇంక ఆయనకంటూ ఏ వ్యక్తిత్వం లేదు అనేది చాలా మంది యొక్క పొరపాటు ఆలోచన. ఇది మనం గ్రహించాలి. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగున్నాడో, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి వ్యక్తిత్వాన్ని కలిగున్నాడో, అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా తనకంటూ ఒక సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడు. ఈ వ్యక్తిత్వంలో ముందున్న ఇద్దరు ఎలాంటి వ్యక్తులుగా వ్యక్తిత్వ లక్షణాలు కలిగి ఉన్నారో, స్వభావ లక్షణాలు కలిగి ఉన్నారో, గుణ లక్షణాలు కలిగి ఉన్నారో, అలాగే ఈయన కూడా ముందున్న ఇద్దరిలాగానే ఈయన కూడా అదే విధానంలో లక్షణాలు కలిగి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. వ్యక్తిత్వ లక్షణాలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఆయన ఒక ఆహ్, ఆహ్, వ్యక్తిత్వ స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. ఇది మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా ఆయన ఒక ఆహ్, చైతన్యం అనగా ఒక బుద్ధి, జ్ఞానం, వివేకం వీటన్నిటిని కలిసి ఉన్న ఒక గొప్ప చైతన్యాన్ని ఇంటెలిజెన్స్ ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకు బుద్ధి ఉంది, ఆయనకు జ్ఞానం ఉంది, ఆయనకు ఆలోచన ఉంది. అంతేగాని అవేమీ లేకుండా
ఎవరో ఆహ్వానిస్తే వెళ్ళిపోయేవాడుగానో, ఇంకొకరిని ఆవహించేవాడుగానో, లేకపోతే కొంతమంది ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఇది అంటే మీకు అర్థం అవ్వటానికి చెప్తున్నాను. మరొక ఉద్దేశ్యం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మీలో ప్రవేశిస్తాడు. నేను ఆజ్ఞాపిస్తున్నాను అనగానే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఈ ఈ ఆజ్ఞాపించిన వ్యక్తి యొక్క ఆజ్ఞకు లోబడి ఆ ఎదుటి వ్యక్తిలోనికి ప్రవేశిస్తాడు. ఇది ఏమిటంటే వ్యక్తిత్వం లేని వారు చేసే పని. అంటే ఇది మనము ఉదాహరణకి ఎలక్ట్రిక్ పవర్‌ని మనం తీసుకోవచ్చు. అంటే విద్యుత్ శక్తి. ఈ విద్యుత్ శక్తి తీగల్లో ఉంటుంది. లేక మన ఇంట్లో ఉన్న సర్క్యూట్‌లో ఉంటుంది. అది స్విచ్ బోర్డ్‌లో ఆహ్, ఆగిపోయి ఉంటుంది. మనం స్విచ్ ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది. లేదా ఫ్యాన్ తిరుగుతుంది. లోపల ఉన్న గృహోపకరణాలన్నీ కూడా పనిచేస్తాయి. కానీ వాటన్నిటికి స్వయం చిత్తం లేదు. అంటే ఈ వేటంతట అవే పని చేయాలనే ఆలోచన వాటికుండదు. ఉదాహరణకి ఫ్యాన్ తనకు నచ్చినప్పుడు లేక తనకిష్టం వచ్చినప్పుడు తిరగదు. మన మనము ఆ యొక్క విద్యుత్ శక్తిని ఉపయోగించినప్పుడు అది పనిచేస్తుంది. అంటే తనకంటూ సొంత వ్యక్తిత్వము ఆ యొక్క ఫ్యాన్‌కి లేదా అక్కడున్న కరెంట్‌కి దేనికి లేదు. ఇవన్నీ మనిషి యొక్క స్వాధీనంలోనే ఉంటాయి. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒక విద్యుత్ శక్తిలాగా మనిషి స్వాధీనంలో ఉండి, మనిషి ఆదేశించినట్లుగా పనిచేసేవాడుగా చాలామంది అభిప్రాయపడ్డారు. కనుక పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఇలాంటి వ్యక్తిత్వం లేనివాడుగా ఉండే అభిప్రాయాన్ని మొదట మనం తీసివేసుకోవాలి. అపోస్తుల కార్యంలో ఫిలిప్పు సమరయకు వెళ్లి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ ఒక గారడీ సీమోను డబ్బులిచ్చి పరిశుద్ధాత్మను కొనడానికి ప్రయత్నిస్తాడు. అంటే ఈ డబ్బు తీసుకొని నాకు పరిశుద్ధాత్మ వరాన్ని ఇవ్వండి అంటాడు. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరి స్వాధీనంలో ఉన్నాడు? పేతురు గారి స్వాధీనంలో ఉన్నాడా? అంటే డబ్బులకి అమ్ముకునే ఒక వస్తువా పరిశుద్ధాత్మ దేవుడు? అంటే పరిశుద్ధాత్మ దేవుని పట్ల ఆ యొక్క గారడీ సీమోనుకున్న అభిప్రాయం ఏమిటంటే, ఆహ్, మ్యా మ్యాజిక్ పవర్ అంటే ఆయన గారడీవాడు కదా! మెజిషియన్ పవర్ అనేది అంటే ఒక ఆ యొక్క మ్యాజిక్ చేసే శక్తి ఏ విధంగా ఇతరులకు ఒకరి నుండి ఒకరికి అందించబడుతుందో, నేర్పబడుతుందో, అలాగే పరిశుద్ధాత్మ శక్తిని ప్రయోగించడం కూడా ఒకరి నుండి ఇంకొకరికి పొందొచ్చు. లేక ఒకరు దాన్ని ఇంకొకళ్ళకి ఇవ్వచ్చు. కాబట్టి డబ్బులు తీసుకొని నాకివ్వండి అన్నాడు. అంటే గారడీ సీమోను పరిశుద్ధాత్మ దేవుని పట్ల కలిగున్న అవగాహన ఏమిటి? అభిప్రాయం ఏమిటి? మీరు అర్థం చేసుకోండి. అలాగే ఈరోజు కూడా చాలామంది ఒక సేవకుడు, ఒక దైవజనుడు ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నాలోనికి వస్తాడు. లేక నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడు నాలోనికి వస్తాడు. నన్ను ఆవహిస్తాడు. నాకు అద్భుతమైన శక్తులొస్తాయి. నేను ఆహ్, ఆ యొక్క శక్తి ద్వారా అనేక కార్యాలు చేయగలుగుతాను అనే ఆలోచన ఎవరిలో అయితే ఉందో వారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అనుకోవటంలా కేవలం ఒక శక్తి. ఒక శక్తి మాత్రమే. ఆ శక్తిని నేను పొందగలిగితే, ఆ శక్తిని నేను నియంత్రించొచ్చు. నా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చు. ఆ శక్తి ద్వారా నేను అనేక కార్యాలు చేయొచ్చు అనే ఆలోచన కలిగున్నారు. ఇది దురాలోచన. అంటే వాక్య విరుద్ధమైన ఆలోచన. పరిశుద్ధాత్ముడు కేవలం ఒక మెటీరియలో లేక ఒక శక్తినో కాదు. నీ అదుపులో ఉంచుకోవడానికి లేక నీకిస్ నీకిష్టం వచ్చినట్లు ఆజ్ఞాపించటానికి. ఆయన దేవుడు. ఆయనకొక వ్యక్తిత్వం ఉంది. ఆయన తనంతట తానుగా ఉన్నవాడు. ఆయన స్వయం చిత్తం కలిగున్నవాడు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గూర్చి మనం ఆలోచించినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలనే
విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరియొకనికి ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలను, మరియొకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. మీరు ఈ వచనాన్ని చదువుతూ ఉండగా, మీ యొక్క దృష్టిని ఎక్కడ ఫోకస్ చేస్తారు అంటే, మరలా 8దో వచనానికొచ్చి బుద్ధి వాక్యమును అన్నాడు. బుద్ధి వాక్యము అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమి అనుగ్రహిస్తాడు? బుద్ధిని అనుగ్రహిస్తాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ బుద్ధి అనే మాట జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే ఇంగ్లీష్‌లో విజ్డమ్ అనుంది. అంటే విజ్డమ్ అనే మాట జ్ఞానానికి, వివేకానికి, వివేచనకు పర్యాయ పదాలుగా ఉపయోగించబడింది. అంటే పరిశుద్ధాత్మలో ఏముంది? బుద్ధి, వివేకము, జ్ఞానం ఉంది. అంటే ఈ బుద్ధి, వివేకము, జ్ఞానం అనేది దేనికి సంబంధించింది? ఒక శక్తికి సంబంధించిందా? ఒక వ్యక్తికి సంబంధించిందా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆ వ్యక్తిత్వములో ఆ బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది. అలాగే ఇంకొక మనం కిందకి చదువుకుంటా వచ్చినట్లయితే, మరియొకనికి ఆ ఆత్మననుసరించిన జ్ఞాన వాక్యమును అన్నాడు. అంటే జ్ఞానం అంటే పరిశుద్ధాత్మలో ఏముంది? జ్ఞానం ఉంది. కింద నాలెడ్జ్ అనే మాట కనపడుతుంది. అంటే పరిశుద్ధాత్ముడు బుద్ధి కలిగి ఉన్నాడు, వివేకం కలిగి ఉన్నాడు, జ్ఞానం కలిగి ఉన్నాడు. 9దో వచనానికొచ్చినట్లయితే విశ్వాసము, అలాగే ఇక కిందవన్నీ కూడా వరాల గురించి మాట్లాడతాడు. మీరు 8దో వచనాన్ని మాత్రమే ఫోకస్ చేస్తే, పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయన వ్యక్తిత్వంలో ఆయనకు బుద్ధి ఉంది, జ్ఞానం ఉంది, వివేకం ఉంది. మీరు ఆలోచించండి. మనుషులంగా మనం ఆలోచించినప్పుడు, మనుషులంగా మనం వ్యక్తులం. మనము కేవలము మరబొమ్మలం కాదు. హ్మ్. ఎలాంటి స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు గాని, వ్యక్తిత్వాలు గాని, ఇష్టాయిష్టాలు గాని, భావోద్వేగాలు గాని లేని మరబొమ్మలము మనం కాదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలాగే అంటే మనకెలాంటి వ్యక్తిత్వం ఉందో, స్వయం చిత్తం ఉందో, ఇష్టాయిష్టాలు, కోరికలు, ఆలోచనలు, భావే భావోద్వేగాలు, సుఖదుఖాలు ఇవన్నీ ఒక వ్యక్తిలో ఉంటాయి. శక్తిలో ఉండవు. ఒక శిలలో లేక ఒక రాతిలో ఉండవు. నిర్జీవం కలిగిన వాటిలో ఉండవు. ఇవి కేవలము ఒక వ్యక్తిలో మాత్రమే ఉంటాయి. దేవుడు మనల్ని వ్యక్తులుగా సృజించారు. ఆ వ్యక్తులుగా సృజించిన దానిలో మొదటి విషయం ఏమిటంటే, ఆయన ఆత్మను మనకు అనుగ్రహించి ఉన్నారు. భౌతిక దేహానికి వ్యక్తిత్వం లేదు. ఆత్మలోనే ఉన్నాయి. ఆత్మ కలిగున్న వ్యక్తిత్వ లక్షణాలు మనము మన దేహం ద్వారా బయటికి ఎక్స్‌పోర్ట్ చేస్తాం. మన్ మన మనస్సులో లేక మన ఆత్మలో దుఃఖం ఉంది. దాన్ని ఎవరు వ్యక్తపరుస్తారు? శరీరం వ్యక్తపరుస్తుంది. అలాగే సంతోషం ఉంది. అది లోపల కలిగేది. శరీరంలో కలిగేది కాదు. లోపల కలిగే ఈ సంతోషాన్ని ఎలా బయటికి మనం ఎక్స్‌పోజ్ చేస్తాము? శరీరం ద్వారా, నవ్వుట ద్వారా, లేక మన యొక్క హావభావాల ద్వారా. అంటే మూలాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? లోపల ఉన్న ఆత్మలో నుండి. అసలైనది దేవుని ఆత్మే. అందుకే దేవుడు మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేయుదుము అని ఆదికాండం 1 అధ్యాయం 26 వచనంలో మాట్లాడారు. అంటే మనము దేవుని పోలిక అనగా దేవుని ఆత్మలం మనం. అంటే దేవునిలో నుండి వచ్చిన ఆత్మ. ఆత్మ యొక్క లక్షణాలే వ్యక్తిత్వ లక్షణాలు. మనం ఎలాంటి వ్యక్తిత్వ లక్షణాలు కలిగున్నామో, అలాగే ముందుగా చెప్పబడిన తండ్రి అయిన దేవుడు, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏ విధమైన వ్యక్తిత్వ స్వభావ లక్షణాలు కలిగున్నారో, అలాంటి వ్యక్తిత్వ లక్షణాలే పరిశుద్ధాత్ముడు కూడా కలిగున్నాడు. కనుక మీ హృదయాల్లో పరిశుద్ధాత్ముడు ఒక యంత్రంలాగా, లేక ఒక యాంత్రిక శక్తిలాగా మీరు ఒకవేళ అలాంటి ఆలోచన కలిగుంటే, దయచేసి ఆ ఆలోచనలో నుండి బయటికి రండి. ముందు పరిశుద్ధాత్మ దేవుని గూర్చిన ఒక సంపూర్ణ అవగాహనకు రండి. పరిశుద్ధాత్మ దేవుని పట్ల మీకు వాక్య వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, మానవులు ద్వారా విన్న బోధల ద్వారా ఏర్పడిన
అభిప్రాయాలు కాని ఉంటే ముందు వాటిని విడిచిపెట్టండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఆయన కేవలము అదృశ్య శక్తి, ఆ శక్తి ద్వారా ఇంకేదో చేసే ఒక యంత్రం లాంటి వాడు కాదు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు స్వయం చిత్తం లేకుండా మనుషుల కంట్రోల్‌లో ఉండే ఒక కరెంట్ లాంటి వాడు కాదు. మనుషులు చేతిలో ఉపయోగించబడే ఒక సాధనం కాదు. ఇలాంటి అభిప్రాయాలు మీలో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని గూర్చి నేర్చుకుంటున్నప్పుడు మీరు వాటన్నిటిలో నుండి బయటికి రండి. అవన్నీ కూడా మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆహ్, ఆజ్ఞను అతిక్రమించేవారిలాగా ఆ అభిప్రాయాలు చేస్తాయి. కనుక ఇవన్నీ బైబిల్‌తో సంబంధం లేని అభిప్రాయాలు. మీరు కళ్ళారా చూసినా, చెవులారా విన్నా, ఎలా చేసినా అది ఏ విధంగా మీరు మీ ఒక అభిప్రాయాన్ని వాక్య విరుద్ధమైన అభిప్రాయాన్ని మీరు పొందినా వాటన్నిటిని కంప్లీట్‌గా వదిలిపెట్టండి. వదిలిపెట్టి బైబిల్ దగ్గరకొచ్చి ఖాళీ మనసుతో పరిశుద్ధాత్మ దేవుని గూర్చి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోండి. మీరు ఈ విషయాలు నేర్చుకొనుట ద్వారా ఒక సంపూర్ణమైన అవగాహనకొస్తారు. సంపూర్ణమైన గ్రహింపుకొస్తారు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. కనుక ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుని పట్ల కలిగి ఉన్న గందరగోళమైన పరిస్థితుల నుండి వాక్య సంబంధమైన పరిపూర్ణ జ్ఞాన వివేకములతో సంపూర్ణ అధ్యయనానికి మనము రావాలి అని మీకు నేను తెలియజేస్తున్నాను. పాత నిబంధనలో యెషయా గ్రంథం 11వ అధ్యాయం 11వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఆత్మ కలిగి ఉన్న వ్యక్తిత్వ లక్షణాలేంటో అక్కడ యెషయా గారు చక్కగా రాస్తారు. చదువుకుందాం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా యెడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని ఇక్కడ చెప్పబడింది. ఇక్కడ ఆత్మ లక్షణాలను లేక ఆత్మ కలిగున్న ఆ యొక్క వ్యక్తిత్వ లక్షణాలను ఇక్కడ ఎంతో చక్కగా గ్రంథకర్త తెలియజేశాడు. ఆత్మకు ఏముంది? జ్ఞానం ఉంది, వివేకం ఉంది, అలాగే ఆలోచన ఉంది. ఇవన్నీ కూడా ఆ పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అంటే ఇక్కడ ఆత్మ, యెహోవా ఆత్మ అని చెప్పబడిన ఈ మాట కూడా బైబిల్ గ్రంథంలో యెహోవా ఆత్మ అని, దేవుని ఆత్మ అని, పరిశుద్ధాత్మ అని, కుమారుని ఆత్మ అని, క్రీస్తు ఆత్మ అని పర్యాయ పదాలుగా ఉపయోగించబడటం జరిగింది. కనుక యెహోవా ఒక ఆత్మ కలిగి ఉన్నాడు. క్రీస్తు ప్రభువు ఇంకొక ఆత్మ కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇంకొక ఆత్మ కలిగి ఉన్నాడు. కనుక ఈ ముగ్గురు వేరు వేరు ఆత్మలు ఒకరితో ఒకరికి సంబంధం లేదు. ఎవరి ఆత్మ వారిదే, ఎవరి ఆలోచన వారిదే అని మనం వారిని విడతీయకూడదు. కనుక పర్యాయ పదాలుగా యెహోవా ఆత్మ, అలాగే క్రీస్తు ఆత్మ, పరిశుద్ధ మాట్లాడటం జరిగింది. కానీ ఆత్మను గూర్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకే వ్యక్తిని గూర్చి అనేక విషయాలను పర్యాయ పదాలుగా వ్రాయటం జరిగింది. ఇంకొక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనంలో దేవుడు ఆత్మ అని యేసుక్రీస్తు వారు చెప్పారు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మ ఆత్మతోను, సత్యముతోను ఆరాధింపవలెనను అనే మాట అక్కడ కనపడుతది. అయితే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, ఆ రూపాన్ని, స్వభావ గుణలక్షణాలని తెలియచేయుటకు ఆయన విగ్రహం కాదు, భౌతిక రూపం కాదు, భౌతికమైన ఒక పదార్థం కాదు, ఒక శిల్పం కాదు, ఒక విగ్రహం కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ అక్కడ ఆహ్, దేవుని యొక్క రూపం ఏమిటి అని మనం ఒకవేళ ప్రశ్నించుకుంటే మనకొచ్చే సమాధానం దేవుడు ఆత్మ స్వరూపి. దేవుడు ఆత్మై ఉన్నాడు. కనుక మనము దేవుని గూర్చిన ఆ స్వరూప స్వభావ లక్షణాలను దగ్గరకొచ్చేసరికి ఆయన ఆత్మై ఉన్నాడు. అలాగే ఆత్మకు కొన్ని వ్యక్తిత్వ లక్షణాలున్నాయి. ఆయన ఒక విభిన్నమైన వ్యక్తిత్వ లక్షణాలు వాడిగా ఆయనను గూర్చిన మనకు బైబిల్ తెలియజేస్తూ ఉంది. కనుక నేను ఈ తెలియజేస్తున్నానంటే
ప్రస్తుత కాలంలో చాలా మంది పరిశుద్ధాత్మ దేవుడు ఒక పదార్థంగా, లేక ఒక శక్తిగా, లేక ఒకరి గుప్పిట్లో ఉండి వారి అదుపాజ్ఞలకు లోబడి పని చేసే ఒక ఏమాత్రము స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు గాని, ఇష్టాయిష్టాలు లేని ఒక వ్యక్తిగా చాలా మంది ముద్రింప చేసేశారు. కనుక మీ హృదయాల్లో నుండి ఆ ఆలోచనను మీరు తీసివేయండి. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ముందున్న ఇద్దరు వ్యక్తుల వలె ఆయన కూడా ఒక వ్యక్తిత్వం కలిగిన వాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాము. మరొక వచనాన్ని కూడా మనము చూద్దాం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే అక్కడ ఇలాగ కనపడుతుంది. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. చూడండి, ఇశ్రాయేలుని గురించి మాట్లాడతాడు ఇక్కడ. వారికి బోధించుటకు నీ ఉపకారాత్మను దయచేసితివి. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉపకారం చేసేవాడు. ఉపకారం అనేది వ్యక్తిత్వ లక్షణము. జాగ్రత్తగా గమనించాలి. కనుక ఆయన ఒక మంచి, మంచి లక్షణం కలిగి ఉన్నవాడు. ఇంగ్లీష్‌లో అయితే ఆల్సో ద గుడ్ స్పిరిట్ టు ఇన్‌స్ట్రక్ట్ దెమ్ అన్నాడు. అంటే గుడ్ స్పిరిట్ అంటే ఆయన మంచివాడు, మేలు చేసేవాడు, ఉపకారం చేసేవాడు, సహాయం చేసేవాడు. ఎవరి పనిది? శక్తి పనా? వ్యక్తి పని. ఒక వ్యక్తి కలిగుండే లక్షణం. కనుక ప్రియమైన వారలారా, పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడు. ఆయనకంటూ వ్యక్తిత్వ లక్షణాలున్నాయి అనే విషయాన్ని మీరు గమనించండి. అలాగే పేతురు రాసిన మొదటి పత్రిక మనం గమనించినట్లయితే మొదటి అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 11వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. వాటి తరువాత కలుగబోవు మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చునప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఇక్కడ ఒక సంగతిని గూర్చి పేతురు గారు మాట్లాడుతున్నాడు. ఆ సంగతిని గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును, ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో, అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? అంటే ఆయనకొక వ్యక్తిత్వం ఉంది. ఆయనకొక భవిష్యత్ కార్యాచరణ ఉంది. భవిష్యత్ ప్లాన్ ఉంది. భవిష్యత్ ప్రణాళిక ఉంది. ఉద్దేశం ఉంది. ఇదంతా ఎవరికుంటది? ఒక వ్యక్తికుంటుంది. కేవలం శక్తికి మాత్రమే కాదు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు వ్యక్తిత్వం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన మంచి పని చేసేవాడై ఉన్నాడు. అలాగే జ్ఞాన వివేకములు కలిగిన వాడై ఉన్నాడు. ఇంకా అనేక లక్షణాలు ఆయన కలిగున్నాడు. అలాగే రెండో పేతురు పత్రిక కూడా మనం చూద్దాం. పక్కనే ఉన్న రెండవ పేతురు పత్రిక మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 21వ వచనం మనకి ఇంకొక విషయాన్ని తెలియజేస్తుంది. 1వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలుగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఇంకా పరిశుద్ధాత్ముడుకున్న వ్యక్తిత్వ లక్షణం ఏమిటి? ఆయన ప్రేరేపిస్తాడు. కానీ మనుషులు ఎలా క్రియేట్ చేశారంటే, మనుషులే ఆయన్ను ప్రేరేపిస్తారు. మనుషులే ఆయన్ని ఆదేశిస్తారు, ఆజ్ఞాపిస్తారు. మనుషుల చెప్పు చేతల్లో ఆయనున్నాడు. మనుషులు పిలిస్తే వస్తాడు. మనుషులు చెప్తే చేస్తాడు అనే ఒక ఆహ్, పొరపాటు ఆలోచన, తప్పు ఆలోచనని క్రైస్తవుల హృదయాల్లో ప్రజెంట్ చేశారు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒకరి ఆధీనంలో ఉండేవాడు కాదు. ఆయన స్వయం చిత్తాన్ని కలిగి ఉన్నవాడు. తనంతట తానుగా ఉన్నవాడు. యెహోవా దేవుని గూర్చి మోషే గారు మాట్లాడినప్పుడు నీవెవరవని అడిగితే ఆయన ఏం చెప్తాడు? నిర్గమకాండం 3వ అధ్యాయంలో నేను ఉన్నవాడను అంటాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా నేను ఉన్నవాడను అంటాడు. అది కూడా నేను చెప్పాను. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఉన్నవాడు. తనకు తానుగా ఉన్నవాడు. తనంతట తానుగా ఉన్నవాడు. ఆయన్నెవరో పుట్టించలా, తయారు చేయలా. ఇది చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తి
ఆయన తనంతట తానుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నవాడు అనే సంగతిని మనం గ్రహించాలి. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 10, 11 వచనాలు మనం చదువుకుందాం. 10, 11 వచనాల్లో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటిని దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అబ్బా! ఎంత గొప్ప విషయం చూడండి ఇక్కడ. మనం చెప్తే ఆయన చేస్తాడని మనుషులు నేర్పిస్తూ ఉంటే, వాక్యం ఎంత స్పష్టంగా చెప్తూ ఉంది ఇక్కడ. దేవుడు వాటిని తన ఆత్మ వలన అంటే ఆత్మ సహాయము ద్వారా మనకు బయలుపరుస్తున్నాడు. ఒక ఉదాహరణ మీరు గమనించండి. సత్యవాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీరు నేర్చుకోవాలి అంటే, మీకు వ్యక్తుల సహాయం కాదు. నేను మాట్లాడుతున్నాను. నా జ్ఞానము, నా సహాయం కాదు. అలాగే ఒక పుస్తక సహాయం కాదు. మీరు చదివే సంగతులను మీరు అర్థం చేసుకోవటానికి రాసిన గ్రంథకర్త పరిశుద్ధాత్ముడు. ఆయన వ్రాసిన సంగతులు మీరు గ్రహించడానికి మీ ఆత్మను గైడ్ చేసే విధానం పరిశుద్ధాత్మ దేవునిలో ఉంది. ఆయన, ఆయన రాసిన సంగతులను మీకు లేక మనకు ఆయనే అర్థమయ్యే రీతిలో బోధిస్తారు. అర్థమయ్యే రీతిలో ఆ జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. ఈరోజు చాలామంది బైబిల్‌ని తప్పుపడుతూ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకెందుకు అర్థం కావటం లేదు అంటే, వారి స్వజ్ఞానంతో, లేక స్వంత జ్ఞానంతో, సొంత ఆలోచనతో దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఎప్పటికీ బైబిల్ అర్థం కాదు. ముందు వివేకముతో, విధేయతతో, భక్తితో, మంచి మనస్సాక్షితో, దేవుని సహాయంతో మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు, ఆ ఆత్మ అయ్యున్న దేవుడు తన ఆత్మ ద్వారా ఆ సంగతులను మనకు బయలుపరుస్తారు. అర్థం చేసుకోవటానికి తగిన జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తారు. కనుక ప్రియమైన వారలారా, ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈ 10వ వచనంలో ఆయన చెప్తున్నాడు, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను. అలాగుననే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికిని తెలియవు. కాబట్టి దేవుని సంగతులను దేవుని ఆత్మ ద్వారా గ్రహించుటకు, నేర్చుకొనుటకు మనమందరము కూడా విధేయులమవ్వాలి. ఆయన పాద సన్నిధికొచ్చి ఆయన్నడిగి, ఆయన ద్వారా ఆ సంగతులు మనం పొందాలి. అంతేకాని ఇక్కడ మన జ్ఞానం, మన వివేకం, మన డిగ్రీలు, మన పాండిత్యము ఏది కూడా పనికిరాదు. కనుక ఈ సంగతులను గ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఎలాంటి స్వయం చిత్తము లేని ఒక శక్తి, పవర్ కాదు. ఆయనకు వ్యక్తిత్వం ఉంది అనే సంగతిని గ్రహించండి. ఈరోజు మనం పరిశుద్ధాత్మ దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలను గూర్చి ధ్యానిస్తూ ఒక విషయాన్ని మనం నేర్చుకున్నాము. దేవుని చిత్తమైతే రేపటి దినము మిగిలిన విషయాలను మనం నేర్చుకుందాము. ఇంతవరకు శ్రద్ధతో, ఆసక్తితో విన్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.